హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం మన వీడియోలో పన్నీర్ మటర్ మసాలా ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ ఈరోజు చూసుకుందాం. దీన్ని మా చెల్లి సంధ్య చేసింది. తను నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ చాలా బాగా చేస్తుందనమాట. సో, పన్నీర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. పన్నీర్‌ని కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 3 టమాటో కట్ చేసుకోవాలి. అండ్ కొన్ని జీడిపప్పులు, కొంచెం ఒక ఇంచ్ అల్లం ముక్క కూడా కట్ చేసుకొని అండ్ ఒక ఫుల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక బాణీలో ఫుల్‌గా ఆయిల్ పోసుకొని దానిలో వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, అలాగే అల్లము, వెల్లుల్లి ముక్కల్ని వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ దీనిలోనే మనం కట్ చేసుకున్నాం కదా! పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అవి కూడా దీనిలో వేసేసుకోవాలి. మంచిగా పింక్ కలర్‌లో వచ్చేంత వరకు మనం వాటిని లైట్‌గా వేపుకోవాలనమాట. అండ్ ఇది లైట్‌గా వేపుకున్న తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ కూడా దానిలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలనమాట. అండ్ ఇవి కొంచెం ఆనియన్స్ పింక్ కలర్‌లో మారేంత వరకు ఖచ్చితంగా ఆనియన్స్ పింక్ కలర్‌లో మారిన తర్వాత మనం ముందు కట్ చేసుకున్న టమాటోస్‌ని, అలాగే జీడిపప్పుని కూడా వీటిలో వేసేసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లో పక్కన తీసుకొని పెట్టి ఆరపెట్టుకోవాలి. ఆ లోపల మనము పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్‌ని మనము ఫ్రై చేసేసుకోవాలనమాట ఆయిల్‌లో. ఆయిల్‌ని కొంచెం హై ఫ్లేమ్‌లో ఉంచుకొని, కొంచెం వేడైన తర్వాత ఆయిల్‌లో మనం పన్నీర్ వేసేసుకొని తిప్పుకోవాలి. అప్పుడు 4 సైడ్స్ కూడా కొంచెం మంచిగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ ఫ్రై చేసుకున్న వాటన్నింటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆరిపోయిన జీడిపప్పు, మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం జీలకర్ర, దానిలో మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్‌ని కూడా దానిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కొంచెం ధనియాల పొడి, కారము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. దానిలో కొంచెం మటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కొంచెం పైకొచ్చేంత వరకు, అంటే పచ్చివాసన అదంతా పోయేంత వరకు వచ్చిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకొని అది మటర్ ఉడికేంత అయితే సరిపోతది. అండ్ కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత దాని మీద కొంచెం లైట్‌గా కసూరి మేతి, అలాగే పాల మీద మీగడ ఉంటుంది కదా! ఆ పాల మీద మీగడ కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దానిలో కొంచెం మనకిప్పుడు పన్నీర్‌కి ఎంత వాటర్ అయితే పడుతుంది, పన్నీర్ మసాలా కర్రీ మొత్తానికి సరిపడా ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ వాటర్ ఇప్పుడు పోసుకోవాలనమాట. పోసుకొని కొంచెం మంచిగా మరిగేటప్పుడు మన పన్నీర్ మసాలా ఉంటుంది కదా! ప్యాకెట్‌లో బయట ఉండే పన్నీర్ మసాలా అది కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత లాస్ట్‌లో దించే ఒక 10 మినిట్స్ ముందు పన్నీర్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది గదా! దాన్ని దానిలో ఏసేసుకొని మరిగించాలి. అంతే. చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.